90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే శిరీష. సో మరి రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు అనేవి కామన్. బట్ ఎప్పుడైతే వాళ్ళకు వచ్చిన సమస్యని క్లియర్ చేసుకునే ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక సమస్య అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని మనం క్లియర్ చేసుకోవాలి అంటే దానికి బెస్ట్ ఆప్షన్ ఏ రకంగా మనం క్లియర్ చేసుకోవచ్చు అంటారు మేడం? నువ్వు ఇంట్రొడక్షన్ నువ్వు ఇచ్చేసావు. భార్యాభర్తలు అన్నాక ఇన్ఫాక్ట్ ఏ రిలేషన్షిప్ లో అయినా కాన్ఫ్లిక్ట్స్, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు అన్నీ సహజం. ఎలా పరిష్కరించుకుంటున్నారు వాళ్ళిద్దరు అన్నదే మెయిన్. సో జనరల్ గా అసలు ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ భార్యాభర్తలకి? అవగాహన లోపం. అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు, అంటే ఒకళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, నేనేమంటే ఇప్పుడు వాళ్ళకి అవతల వ్యక్తి కోపం వస్తుంది, ఏ టైంలో మాట్లాడాలి, వాళ్ళ జీవితం పట్ల వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఇట్లా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అవగాహన అనేది లోపించటం ద్వారా, అంటే నా భర్తకి నేను ఏం చేస్తే నచ్చదు, నచ్చుతుంది, ఎలాంటి మనస్తత్వం, ఈ అవగాహన భార్యకి లేకపోవటం, నా భార్యకి ఎలాంటి విషయాలు నచ్చుతాయి, నేను ఎలా ఉంటే నచ్చుతుంది, ఏం చేస్తే ఇష్టం, ఏవి నచ్చవు, ఎలాంటప్పుడు తనకి జీవితం పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఏం వాల్యూస్ ఉన్నాయి, ఇవి భర్తకి అవగాహన లేకపోవటం. సో బేసిక్ గా ఇద్దరికి అవగాహన లోపం వల్ల గొడవలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఓకే. రెండోది ఆర్థిక సమస్యలు. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాటిని ఎలా సాల్వ్ చేసి, ఒకళ్ళేమో డిసిప్లిన్డ్ గా ఉంటారు, ఒకళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, ఒకళ్ళు సేవ్ చేద్దాం అంటారు, ఒకళ్ళు ఖర్చు పెట్టేసుకుందాం అంటారు. ఇట్లా ఆర్థిక విషయాలు లేదా ఇలాంటి వాటి వల్ల కూడా ఆ డబ్బుని, ఆర్థిక లావాదేవీలు ఎట్లా చెయ్యాలి అనేది ఇద్దరికి ఉన్న ఐడియాల పట్ల కోఆపరేషన్, కోఆర్డినేషన్ లేకపోతే అదొక గొడవలు. అలాగే థర్డ్ పర్సన్ జోక్యం, ఇన్వాల్వ్మెంట్, అంటే అత్తగారులు లేకపోతే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లు వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. అలాగే వృత్తిని కుటుంబాన్ని మధ్య సమన్వయం చేసుకోలేకపోవటం వల్ల, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల, ఒకటి నచ్చనప్పుడు దాన్ని ఎలా చెప్పాలి, గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా మాట్లాడుకోవాలి, దాన్ని గొడవ కింద మారకుండా పెద్ద యుద్ధం కింద మారకుండా ఎలా దాన్ని అంటే పోయేలాగా చేసుకోవాలి, చిన్న కాన్వర్జేషన్ తో అయిపోయేలాగా లేదా చిన్న ఆర్గ్యుమెంట్ తో లాగా. ఇవి ఈ కమ్యూనికేషన్ తెలవకపోవటం వల్ల కూడా బేసిక్ గా వీళ్ళకి గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ రీజన్స్ వల్ల. ఇలాంటివి వచ్చినప్పుడు అసలు మరి ఏం చేయాలి, ఎలా సాల్వ్, గొడవలు ఎందుకు అవుతున్నాయి, ఏ ఏ విషయాల పట్ల అవుతున్నాయి అనేది వాళ్ళు ఒక అవేర్నెస్, వాళ్ళకి భార్యాభర్తల పట్ల అవగాహన లేకపోయినా గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాల పట్లైనా అవగాహన ఉండాలి ఫస్ట్. ఓకే. అంటే ఏ విషయంలో, అంటే మాకు ఎప్పుడు చాలా మందికి చూస్తే ఎప్పుడు అత్తగారులు మామగారుల వల్ల, అంటే ఇన్లాస్ వల్ల ఎక్కువ. ఒక రిసర్చ్ లో తేలింది ఏంటంటే ఇండియాలో ఎక్కువ డివోర్స్ రేట్ మెయిన్ రీజన్ ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్. అది ఒప్పుకోగలిగినా ఒప్పుకోలేకపోయినా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్కువ డివోర్స్ రేటు ఎక్కువ అవ్వటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, ఫస్ట్ రీజన్ ఇండియాలో ఇన్లాస్, అంటే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్, అందులో ఇన్లాస్ మెయిన్. దీని వల్ల ఉంది. తర్వాతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి. రీసెర్చ్ లో తేలింది, ఇది నేను చెప్పటం కాదు. అలాగే వెస్టర్న్ కంట్రీస్ లో, ఫారిన్ కంట్రీస్ లో వచ్చేసి ఫస్ట్ రీజన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇన్ఫిడిలిటీ, తర్వాత ఫైనాన్షియల్, మిగతావి వస్తూ ఉంటాయి. సో మనకి మెయిన్ గా వచ్చే ఫస్ట్ పేరెంట్స్, కమ్యూనికేషన్స్, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్, మిగతా అన్ని ఇంకా చాలా ఉంటాయి కదా. కాబట్టి ఇది మనకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వస్తుంది అనే ఒక అవగాహన పెంచుకోవాలి కూర్చుని. ఎందుకు ఇట్లా ప్రతిసారి ఇలా శత్రువుల్లాగా మనం పోట్లాడుకుంటున్నాం అనేది కాస్త ఓపిక్ గా ఉన్నప్పుడు, మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఎనలైజ్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎనలైజ్ చేసుకుని ఆ రీజన్ ఏదైతే ఉందో, అది ఇన్లాసా, లేకపోతే ఫైనాన్షియలా, లేకపోతే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల, లేకపోతే వర్క్ స్ట్రెస్ ఇంటి మీద పడుతుందా, సో ఇలాంటివి ఫస్ట్ ఇప్పుడు అసలు జబ్బేంటో తెలిసిందనుకో మందులు ఇవ్వటం తేలిక కదా, అవునా? సో అలాగే వీళ్ళ మధ్య గొడవలకు కారణాలు ఏంటి అనేది తెలిస్తే ఏం చెయ్యొచ్చు అనేది ఈజీ అవుతుంది.
అప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించవచ్చు, లేకపోతే అప్పుడు కౌన్సిలర్స్ దగ్గరికి రావచ్చు, లేదంటే వాళ్ళంతట వాళ్ళే ఓకే ఏం చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ కి బౌండరీస్ సెట్ చేయొచ్చు. ఇంక నుంచి మనం మన నిర్ణయాలు మనమే తీసుకుందాము, వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకుందాం, కానీ నిర్ణయం మనదే అవ్వాలి, మన భార్యాభర్తలు ఒక మాట మీద ఉండాలి అనేది ట్రై చేద్దామని వాళ్ళకి వాళ్ళే అనుకోవచ్చు. వాళ్ళకి ఎలా తెలియకపోతే మాలాంటి కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఎనాలిసిస్, ఎందుకు గొడవలు అవుతున్నాయి అనేది. రెండు, ఆ విషయాల్ని గొడవ అవ్వకుండా మాట్లాడుకోలేమా అంటే మళ్ళీ అక్కడ ఏమొస్తుంది, హౌ టు కమ్యూనికేట్ అనేది వస్తుంది. మళ్ళీ ఇది తెలియకపోయినా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి అనేది తెలియాలి. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు పట్టు విడుపు ఉండాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలవాలి. ఎందుకు ఈ రిలేషన్షిప్, మీరు యుద్ధం గెలవటం కన్నా రిలేషన్షిప్ గెలవటం అంటే నిలబెట్టుకోవటం ముఖ్యం. కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ హూ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ అబౌట్ విన్నింగ్ ద రిలేషన్షిప్. దానికి ప్రాముఖ్యత నువ్వా నేనా కంటే మనం అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చుకున్నప్పుడు ఆ మనంలోనే ఇద్దరు ఉన్నారు. కాబట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు మాట్లాడావా ముందు నేను మాట్లాడానా, నువ్వు సారీ చెప్పావు, చాలా మందికి ఇయే తెగవు. ఆ చట్రంలో నుంచి, ఆ ఆలోచన విధానంలో నుంచి, ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ లో నుంచి వాళ్ళకి వాళ్లే ఒక చట్రంలో, ఒక పంజరంలో పెట్టేసుకుని ఇంకా మనస్సు యొక్క పరిధిని విశాలం చేసుకోలేదు కాబట్టి అక్కడే ఆగిపోతారు. బట్ మనం అన్నది నువ్వు నేను కన్నా ముఖ్యం, అది ఇంకా విశాలమైనది, ఆ బంధం ఇంకా పెద్దది, మన ఇద్దరి కన్నా, వ్యక్తిగతంగా నీకన్నా నాకన్నా ఆ బంధం చాలా గొప్పది అనే దాన్ని అర్థం చేసుకుని ఆ కమిట్మెంట్. సో ఇవాళ లోపించిందే కమిట్మెంట్. నువ్వు నేను ఇది అనుకున్నాను, సో నువ్వు ఇలా లేవా, ఇంకా మనకు రామ్ ఇంకా మనం కలిసి ఉండలేం. ఎవరు చెప్పారు కలిసి ఉండలేరని? మీరే అనేసుకుంటున్నారు. అసలు కలిసి ఉండాలి అనే ఒక కమిట్మెంట్ ఉంటే మిగిలిన ఎట్లా చెయ్యాలి అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బట్ ఇక మనకు సెట్ అవ్వదు, ఇక ఇలా అయితే కష్టం అని మీకు మీరే అనేసుకుని చక్కగా చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఆ జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుని మళ్ళీ మీకు తెలియకుండానే ఆ స్ట్రెస్లు అవన్నీ తీసుకుని నెక్స్ట్ రిలేషన్షిప్ కి భయపడతా వెళ్ళి ఇంత ప్రాసెస్ అవసరమా? కొద్దిగా ఓపిక్గా స్టెప్ బై స్టెప్ గనక విడదీసుకుంటూ విడమర్చుకుంటూ వేస్తే చక్కటి ఆన్సర్లు వస్తాయి. ఈ ప్రాబ్లం నేను చేయలేను, కాంప్లికేటెడ్ గా ఉంది అని ఇది వదిలేస్తారు, రేపు ఇంకో ప్రాబ్లం వస్తుంది. అవునా? సో ఏదేమైనా సరే ఇది మనం ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలి అనేది తెలిసినప్పుడు ఆ ఎఫర్ట్ ఏదో ఇక్కడే పెట్టొచ్చు కదా. అవునా? సో అసలు ప్రాబ్లం ఏంటి, ఏ స్టెప్ వేస్తే ఇది వస్తుంది మీకు తెలియాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే చెప్తారు కదా, అలాగే లైఫ్ టీచర్స్ లాగా, లైఫ్ కౌన్సిలర్స్ లాగా మా దగ్గరికి వస్తే మేము చెప్తాం కదా. సో ఇలా థర్డ్ పర్సన్ హెల్ప్ తో కూడా ప్లస్ ఆ థర్డ్ పర్సన్స్ మీ సర్కిల్లో వాళ్ళకంటే బయట ప్రొఫెషనల్స్ అయితే బెటర్, ఎందుకంటే వాళ్ళు జడ్జ్ చేయరు. ప్లస్ ఇంకోటి ఎవరి తరపు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అనే ఫీలింగ్ మీకు ఉంటది. అంతే కదా. ఇప్పుడు మన ఇద్దరికి గొడవ వచ్చింది అనుకో, నువ్వు పిలుచుకొచ్చిన వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, నేను పిలుచుకొచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేనేంటో వాళ్ళకి తెలుసు, నువ్వేంటో వాళ్ళకి తెలుసు. బట్ అలా కాకుండా మీ ఇద్దరిని ఒక బంధంలో చూసి మీ ఇద్దరి ప్రాబ్లమ్ ని చక్కగా బయట నుంచి చూసి వీళ్ళిద్దరికీ అసలు ఎందుకు పొసగట్లేదు, ఎక్కడ తేడా జరుగుతుంది అనేది తెలుసుకునే బయట వ్యక్తులు అయితే జడ్జ్ చేయకుండా బెటర్ కదా. అందుకని ప్రొఫెషనల్స్ అవసరం. సో ఏదైనా కూర్చుని మాట్లాడుకోగలగాలి. అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు మధ్యలో ఆపకుండా సెంటెన్స్ ని కట్ చేయకుండా వినగలగాలి. ఇది చాలా పెద్ద ఆర్ట్. అందులోంచి డిఫెన్స్ లోకి ఏదో మిమ్మల్ని అటాక్ చేశారు అనుకోకుండా వెంటనే సమర్థించేసుకుంటూ డిఫెన్స్ లోకి వెళ్ళిపోకుండా నీకు ఎందుకు అలా అనిపించింది, నువ్వు ఈ మధ్య అసలు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాకు అది చాలా బాధగా ఉంది, అసలు నాకు లోన్లీగా అనిపిస్తుంది అని భార్య భర్త షేర్ చేశారనుకోండి, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అంటే వాళ్ళు చెప్తారు ఈ మధ్య అసలు మరి మనం కూర్చుని మాట్లాడుకుంది ఎప్పుడు, అసలు మనం బయటికి ఎప్పుడు వెళ్ళాం, కలిసి వెళ్ళాం. ఇట్లా ఉన్నప్పుడు అందులో ఏముంది, మీతో టైం స్పెండ్ చేయాలనే ఒక కోరిక ఉంది, ప్రేమ ఉంది. అది కాకుండా నువ్వెప్పుడు నీతో కూర్చుని సోది కబుర్లు చెప్పమంటావు, నాకు అంత పని ఉంది ఎంత పని ఉంది అని భూభారం అంతా మీరే మోస్తున్నట్టు. అఫ్ కోర్స్ నిజంగానే కొన్ని జాబ్స్ అంత స్ట్రెస్ఫుల్ గాను ఉంటాయి, పర్సనల్ టైం కి స్పేస్ లేకుండా. బట్ నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. నువ్వు ఓన్లీ ఎంప్లాయీ కాదు, నువ్వు హస్బెండ్, ఫాదర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్
అది ఉంటేనే అంటే లైవ్లీహుడ్, జీతము, డబ్బులు వస్తాయి. కానీ ఇది లేకపోతే జీవితమే మనశ్శాంతి పోతుంది. అవునా? జీవితంలో మనశ్శాంతే పోతుంది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు ఆ రోల్ ని ఎంతో కొంత సమర్థవంతంగా నిర్వహించడంలో నీకు ఏం ఫ్యాక్టర్స్ అడ్డుపడుతున్నాయి? ఒకవేళ వర్క్ లైఫ్ బ్యాలెన్సే చేసుకోలేక భార్య భర్తల మీద ఒకళ్ళనొకళ్ళు విసుక్కుంటున్నారా? ఆ లేడీస్ అయితే ఇటు ఇల్లు అటు ఆఫీసు ఇవన్నీ చక్కబెట్టలేక భార్యాభర్తల బంధానికి మీనింగ్ మర్చిపోయి అలిసిపోయి ఏదో తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఇలాగే ఉంటున్నాయి జీవితాలు ఇప్పుడు. అవునా? ఒక బంధాన్ని బలపరుచుకోవటానికి ఒక మొక్కకి ఎరువులు వేసినట్టుగా మరి మన రిలేషన్షిప్ కి ఏం వేస్తున్నాం? అవునా? అవి ఏంటి? చక్కగా టైం స్పెండ్ చేయటం, ఇద్దరు కలిసి ఉండటం, చిన్న చిన్న ఆనందాలని పంచుకోవటం, ఇలాంటివి ఎరువులు. అలా గంటల గంటలు అక్కర్లా, కానీ రోజు 10 నిమిషాలన్నా మీ ఇద్దరికి ఒక టైము, మీ ఇద్దరు కలిసి ఒక కప్పు కాఫీ తాగుతా చక్కగా ప్రశాంతంగా ఏదో ఒక టైంలో పొద్దుందో సాయంత్రంలో ఒక కప్పు కాఫీ కలిసి తాగి 2 మంచి ముక్కలు మాట్లాడుకుంటున్నారా చాలు, రోజంతటికి ఎనర్జీ వస్తుంది. సో ఇవి ఇట్లా ఎరువుల్లాగా అప్పుడప్పుడు ఎరువులు అయిపోతే ఏమవుతుంది? మొక్క ఎండిపోయి వాడిపోయి చీడ పేడ అన్ని పడతాయి. రిలేషన్షిప్ అయినా అంతే. ఒక రొటీన్ అయిపోయి రూమ్మేట్స్ లాగా అయిపోయి ఏదో ఉన్నామంటే ఉన్నాము, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏళ్ళు గడిచిపోతానే ఉంటాయి. అవునా? సో ఈ ప్రతి చిన్న విషయాలకి ఆ ఫ్రస్ట్రేషన్ తో గొడవలు పడతా, గొడవలు పడినప్పుడు గొడవలే చూస్తారు కానీ దాని వెనకాల చాలా ఒక రీజన్ ఉంటుంది. కోపం వెనకాల ఒక బాధ భయము ఉంటాయి. కోపం పైకి కనిపించేది మాత్రమే, కానీ వాటి వెనకాల ఒక భయమో బాధో ఉంటుంది. పెయిన్. సో అది తెలుసుకున్నప్పుడు అవతల వ్యక్తికి అంత త్వరగా కోపం రాదు. సో ఆ కోపానికి మూల కారణం ఏంటనేది ఆలోచించగలగాలి. ఎందుకు ఈ మధ్య అట్లా ప్రతిదానికి విసుక్కుంటుంది మా ఆవిడ, చిరాకు పడుతుంది అంటే దానికి కారణం మీరు టైం ఇవ్వక లేదని అసంతృప్తో లేకపోతే బాధో ఏయో ఉంటాయి. అలాగే ఒక భర్త తన భార్య ఏదో ఒకటి తనని పట్టించుకోవట్లేదనో ఏదో ఉంటుంది. దానికి రీజన్ ఏదో ఉంటుంది అంతర్లీనంగా, తన పట్ల కేర్ చూపించట్లేదనో లేకపోతే ఏదో ఉంటుంది. సో అది అడ్రస్ చేయగలిగినప్పుడు, మాట్లాడుకోగలిగినప్పుడు ఇవన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. కాబట్టి పైకి కనిపించేది కాకుండా లోపల ఏముంది దానికి అన్నప్పుడు క్యూరియాసిటీతో క్వశ్చన్స్ వేయాలి. ఎందుకు ఫీల్ అవుతున్నావు అలా, నీకు ఎందుకు అనిపిస్తుంది అలా అన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలని చూస్తారు. చెప్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ని నువ్వు మరీ చెప్తావు, నువ్వు సెన్సిటివ్, ఇంత చిన్న విషయానికి అలా అని ఆ ఫీలింగ్స్ ని ఎప్పుడు కొట్టిపారేయకూడదు. మీకు అది చిన్న విషయం కావచ్చు, కానీ మీతో టైం స్పెండ్ చేయాలనే ఆవిడ కోరిక ఆవిడకి చాలా పెద్ద విషయం అవ్వచ్చు. అర్థమైందా? సో అట్లా ఏయో ఉంటాయి. బేసిక్ గా ఎవరు చెడ్డవాళ్ళు కాదు అనే ఒక మనలాంటి వాళ్ళే అవతల వ్యక్తులు కూడా అన్నప్పుడు ఒక రకంగా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నా భార్య నాతో టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నన్ను మిస్ అవుతుంది అనేది. సో భర్తగా మీరు తనకు మరి క్వాలిటీ టైం ఇవ్వటం అనేది బాధ్యత అనేది కూడా మీరు మురిసిపోవాలి. అంతే తప్పితే నేను ఖాళీగా ఉన్నానా ఇప్పుడు నీతో కూర్చోమంటావు అంటే ఎవరిని కూర్చోమంటుంది? పక్కింటి వాళ్ళని కూర్చోమంటలేదు కదా, ఆవిడ భర్తనే కదా ఆవిడ కూర్చోమంటుంది. అవునా? సో మరి మీరు ఇవ్వకపోతే ఆవిడ టైం ఎవరిస్తారు? ఇలాంటప్పుడే కొన్నిసార్లు ఏమవుతుందంటే మళ్ళీ మనం అదే ఐ స్పేస్ వి స్పేస్ అలా అని పద్దాకా కూర్చోమంటున్నారా ఆఫీస్ నుంచి వచ్చాక? అది కూడా చూసుకోవాలి. మీరు ఇక ఆఫీస్ నుంచి వచ్చాక నా చుట్టే తిరగాలి, నా కొంగు పట్టుకునే తిరగాలంటే కుదరదు కదా. అందుకే ఆ బ్యాలెన్స్ అవసరం, ఆ కమ్యూనికేషన్ అవసరం, ఇద్దరికి మెయిన్ ఆ కమిట్మెంట్ అవసరం. సో కొన్ని 1-2 ఉంటే మిగతా అన్ని వాటి స్థానాల్లోకి అవి పడిపోతూ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకొని కమిట్మెంట్ తో ఉంటే మిగిలిన అన్ని వాళ్ళకి చాలా స్వల్పంగా అల్పంగా కనిపిస్తాయి. సో బేసిక్ థింగ్స్ ఉండాలి. ఆ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, కమిట్మెంట్, ప్రేమ, ఇవి 4 పిల్లర్స్ అని చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. అవునా? సో గౌరవం, భర్తకి గౌరవంలో ప్రేమ కనపడుతుంది, భార్యకి ఎమోషనల్ సపోర్ట్ లో ప్రేమ కనపడుతుంది. సో ఇది అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు తేడాలు ఉంటాయి నీడ్స్ లో, రిలేషన్షిప్ నీడ్స్ లో మగవాళ్ళకి తేడాలు ప్రిఫరెన్స్లు ఉంటాయి, ఆడవాళ్ళ ప్రిఫరెన్స్లు ఉంటాయి. అవి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఇద్దరం ఒక టీము, మనం అపోనెంట్స్ కాదు అనుకుంటాం. ఇప్పుడు నువ్వు నేను ప్రత్యర్థులం అనుకో, ఎలా గెలవాలా అని ఆలోచిస్తాం. అదే మనిద్దరం ఒక టీం అనుకో, మనిద్దరం కలిపి ఎలా గెలవాలి, అవతల సమస్యల్ని ఎలా గెలవాలి అనుకో.
సో మీ ఇద్దరు ఒక టీము, సమస్య ఒక అపోనెంట్ అనుకోగలిగిన భార్యాభర్తలు చాలా బాగా అన్ని సమస్యల్ని అధిగమించి అద్భుతంగా ఉంటారు. ట్రూ మేడం. నిజంగా లాస్ట్ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక రిలేషన్షిప్ కి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనిద్దరం సమస్య ఒకటి, మనిద్దరం ఒకటి అని ఒక రిలేషన్షిప్ లో వాళ్ళకి ఎదురయ్యే సమస్యని కనుక వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ మీరు అన్నట్టుగా కమిట్మెంట్, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.